Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the topic Notice, Agenda, Minutes. ఈ మూడు టాపిక్స్ మనకి డిగ్రీ ఇంగ్లీష్ సెకండ్ సెమిస్టర్లో 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి ఈ టాపిక్స్ మనకి 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి. బట్ చాలామందికి ఈ క్వశ్చన్స్కి ఎలా అటెంప్ట్ చేయాలో తెలీదు. బట్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ విత్ ఎగ్జాంపుల్స్. ఈ 3 టాపిక్స్కి సంబంధించిన నోట్స్ మీకు రెడీగా ఉంది. నోట్స్లో మీకు ఈ 3 టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్, ఆన్సర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. పీడిఎఫ్ మీకు కావాలంటే ఇక్కడున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఈ టాపిక్తో పాటు మీకు ఫుల్ నోట్స్ పీడిఎఫ్ కావాలి. సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ఉన్న గ్రామర్, లెసన్స్, సమ్మరీస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కలిపి ఉన్న పీడిఎఫ్ కావాలి అన్న మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు అన్ని పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. ఇంగ్లీషే కాకుండా మీకు సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ ఆర్ అవైలబుల్ అలాంగ్ విత్ మోడల్ పేపర్స్. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్ నోటీస్, మినిట్స్, అజెండా. ఫస్ట్ ఈ మూడిటికి మీనింగ్ మీకు చెప్తాను. ఫస్ట్, నోటీస్. Notice is a formal written announcement that provides information, ఇన్స్ట్రక్షన్స్ టు అ స్పెసిఫిక్ ఆడియన్స్. సింపుల్ అండి, ఇది అందరికీ తెలుసు. కాలేజెస్లో కానీ లేదా ఆఫీసెస్లో కానీ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే ఒక లెటర్ లాంటిది పంపిస్తారు ఆ పర్టికులర్ ఆడియన్స్కో లేదా ఎంప్లాయీస్కో లేదా స్టూడెంట్స్కో. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ లేదా ఆ లెటర్నే మనం ఇక్కడ నోటీస్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ వీక్ మీకు స్పోర్ట్స్ డే పెట్టాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ప్రిన్సిపల్ నోటీస్ పంపించారు. లేదా మీ కాలేజ్ హెడ్ మీకు ఫేర్వెల్ పార్టీ పెట్టాలనుకున్నారు. దానికి సంబంధించిన నోటీస్ మీకు పంపించారు. లేదా ఒక ప్రిన్సిపల్ టీచర్స్ అందరికీ మీటింగ్ ఉంది, అర్జెంటుగా అటెండ్ అవ్వండి అని చెప్పేసి నోటీస్ పంపిస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఎగ్జామ్ పేపర్లో మీకు స్పోర్ట్స్ కాంపిటీషన్ జరుగుతున్నాయి కాలేజ్లో, దానికి సంబంధించిన నోటీస్ ప్రిపేర్ చేయండి అని ఇచ్చారు క్వశ్చన్లో. సో దీనికి మీరు నోటీస్ ప్రిపేర్ చేయాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాట్ తెలియాలంటే నోటీస్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియాలి. మీకు ఎలాంటి నోటీస్ ప్రిపేర్ చేయమన్నా మీరు సేమ్ ఫార్మాట్ యూజ్ చేసేయండి. బట్ క్వశ్చన్ బట్టి మ్యాటర్ చేంజ్ చేయండి. ఇక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్ అని ఇచ్చారు, లేదా మీ ఎగ్జామ్ పేపర్లో యాన్యువల్ డే అని ఇస్తారు. ఎలాంటి నోటీస్ ప్రిపేర్ చేయడానికన్నా మీరు ఒక ఫార్మాట్ ఫాలో అయితే సరిపోతుంది. అదేంటో ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్, నోటీస్ అని హెడ్డింగ్ పెడతారు పెద్దగా. తర్వాత అంతా మీరు లెఫ్ట్ సైడ్ ఫాలో అయిపోండి, మొత్తం లెఫ్ట్ సైడే స్టార్ట్ చేసేయండి. టైటిల్ పెడతారు, నెక్స్ట్ డేట్ పెడతారు, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద నోటీస్ అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ నోటీస్ ద్వారా అనేది బాడీలో రాస్తారు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీరు నోటీస్ పంపిస్తున్నారు స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా లేదా ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి కాబట్టి అవి కూడా ఇస్తాం. నెక్స్ట్ లాస్ట్లో సిన్సియర్లీ అని రాసి సిగ్నేచర్ పెడతాము అండ్ నేమ్ రాస్తాం. ఇక్కడ సిగ్నేచర్, నేము మీరు ఇంటూస్ పెట్టేయండి. జస్ట్ ఈ ఫార్మాట్ ఫాలో అయ్యి మీరు ఓన్గా ఎలా రాసుకున్నా పర్వాలేదు. లైక్ టైటిల్ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. కాలేజ్ స్పోర్ట్స్ డే కాంపిటీషన్ అని పెట్టుకోవచ్చు. డేట్ మీకు నచ్చింది వేసుకోవచ్చు. అండ్ బాడీ మీకు నచ్చింది రాసుకోవచ్చు. స్పోర్ట్స్ డేలో ఇన్ని కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, ఈ డేట్లో మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి, దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అండ్ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి ఇన్ని ప్రైజెస్ ఉన్నాయి, అండ్ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు ఈ డేట్లో మళ్ళీ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. సో ఇలా మీరు ఓన్గా ఏదో ఒక మ్యాటర్ అనుకుని బాడీలో మెన్షన్ చేసేస్తారు. అండ్ లాస్ట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎవరైతే ఆ నోటీస్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ లాస్ట్లో రాస్తారు. మీకు క్వశ్చన్లో స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అనో లేదా ప్రిన్సిపల్ అనో ఇస్తారు కదా, సో ఆ డెసిగ్నేషన్ లాస్ట్లో మెన్షన్ చేస్తారు. ఏమీ ఇవ్వకపోతే ఇంటూస్ పెట్టండి. సో దిస్ ఈజ్ హౌ యూ ప్రిపేర్ నోటీస్ ఇన్ ఎగ్జామ్. ఇలానే మీకు ఏ నోటీస్ ప్రిపేర్ చేయమన్నా ఇదే ఫార్మాట్లో ప్రిపేర్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మేనేజరు స్టాఫ్కి మీటింగ్ ఉంది అని చెప్పి నోటీస్ రెడీ చేయాలి. సో సేమ్ ఫార్మాట్, టైటిల్ రాస్తారు, లైక్
మీటింగ్ ఫర్ ద స్టాఫ్ అని టైటిల్ రాస్తారు, డేట్ వేస్తారు, అండ్ ఆ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎవరెవరు అటెండ్ అవ్వాలి, అటెండ్ అయ్యేటప్పుడు ఏమైనా మెటీరియల్ తెచ్చుకోవాలా, ల్యాప్టాప్ తెచ్చుకోవాలా, సో ఇలాంటివన్నీ మీరు బాడీలో మెన్షన్ చేస్తారు. అండ్ మీటింగ్కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి అని చెప్పి లాస్ట్లో ఒక లైన్ వేసుకుంటారు. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు మేనేజర్వి. లాస్ట్లో మేనేజర్ పేరు, మేనేజర్ డెసిగ్నేషన్ అంటే అసిస్టెంట్ మేనేజర్ అనో ఏదో ఒకటి రాస్తారు. అంటే క్వశ్చన్లో ఇచ్చినట్టు మీకు నచ్చినట్టు రాసుకుంటారు. బట్ ఎక్కడ మీకు ఇచ్చిన నేమ్ కాకుండా వేరే నేమ్ ఏమైనా మెన్షన్ చేయొద్దండి. బికాజ్ మనం ఎగ్జామ్లో నేమ్స్ రాయకూడదు, ఇంటూస్ పెట్టాలి. క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ ఒక నేమ్ ఇచ్చారు అనుకుంటే ఆ నేమ్ రాసేస్తారు. ఓకే, సో ఇలా నోటీస్ ప్రిపేర్ చేయమని అడిగినప్పుడు ఏ నోటీస్ అయినా, అది ఆఫీస్ నోటీస్ అయినా, కాలేజ్ నోటీస్ అయినా, లేదా ఏ నోటీస్ అయినా ఈ ఫార్మాట్ ఫాలో అయ్యి కొంచెం 10 మార్క్స్కి అడిగితే బాడీ పెద్దగా రాయండి. మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేసి బాడీ పారాగ్రాఫ్ కొంచెం పెద్దగా రాయండి. 5 మార్క్స్కి అడిగితే బాడీలో ఒక 2 పారాగ్రాఫ్స్ ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఫార్మాట్ సేమ్. నెక్స్ట్ టాపిక్ అజెండా. అజెండా అంటే ఏంటో చూద్దాం. Agenda is a roadmap or outline of any planned activity or event. సింపుల్గా చెప్పాలంటే మన స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు గెస్ట్స్ వస్తారు కదా, ఆన్ స్టేజ్ మీద గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అజెండా పేపర్ ఇచ్చేవారు. అంటే ఆ ప్రోగ్రాంలో దేని తర్వాత ఏది జరగబోతుంది, అసలు ఆ ప్రోగ్రాంలో ఎన్ని ఈవెంట్స్, ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏంటి, ఎవరెప్పుడు ఏం చేస్తారు అనేది మొత్తం ఒక మ్యాటర్ రాసేసి ఆ పేపరు ఆ గెస్ట్కి, ఆ ప్రిన్సిపల్కి ఇచ్చేవారనమాట. అంటే ఆ ఈవెంట్ అంతా ఎలా జరగబోతుంది, దేని తర్వాత ఏది జరగబోతుంది అని స్కెడ్యూల్ వేసి మరి మనం ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తే దాన్నే ఎజెండా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీటింగ్ జరగబోతుంది ఈరోజు ఆఫీస్లో. మీటింగ్లో ఎవరెవరు మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు, అండ్ ఎవరెవరు ఆ మీటింగ్లో అటెండ్ అవుతున్నారు, మొత్తం ఆ మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్కెడ్యూల్, దేని తర్వాత ఏది జరగబోతుంది అనేది మొత్తం మనం మెన్షన్ చేస్తే దాన్నే ఎజెండా అంటాం. లేదా కాలేజ్ ఫేర్వెల్ పార్టీ ఎజెండా, గెస్ట్స్ ఎవరు వస్తున్నారు, ఎప్పుడు మాట్లాడతారు, ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం వరుసగా టైం ప్రకారం వేసుకుంటే దాన్నే ఎజెండా అంటాం. మీకు ఎగ్జామ్లో కూడా ఎజెండా ప్రిపేర్ చేయమని అడుగుతారండి. ఎజెండాకి కూడా ఒక ఫార్మాట్ ఉంది. సేమ్ ఎగ్జాంపుల్ యూస్ చేస్తాను. కాలేజ్లో స్పోర్ట్స్ డే జరగబోతుంది, లేదా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి, దానికి ఎజెండా ప్రిపేర్ చేయండి యాజ్ ఎ స్కూల్ లీడర్గా లేదా యాజ్ ఎ ప్రిన్సిపల్గా అని మీకు ఇచ్చారు. ఎజెండా ప్రిపేర్ చేయడానికి ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, కాలేజ్ అయితే కాలేజ్, కంపెనీ అయితే కంపెనీ నేమ్ రాయాలి, లైక్ ఏబీసీ కాలేజ్. సెకండ్ వన్, ప్రోగ్రామ్ టైటిల్. మీరు ఏ ప్రోగ్రామ్కి అయితే ఎజెండా ప్రిపేర్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ టైటిల్, లైక్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ టైటిల్. నెక్స్ట్, టైం ఇంక్లూడ్ చేయాలి, అంటే ఆ ప్రోగ్రామ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతుంది టైం ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్, డేట్. నెక్స్ట్, లొకేషన్. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్, అంటే ఆ ప్రోగ్రామ్ ఎందుకు జరుగుతుంది. మీటింగ్ అనుకోండి, ఆ మీటింగ్ ఎందుకు పెడుతున్నాము అనేదే ఆబ్జెక్టివ్ అంటే. నెక్స్ట్, మోడరేటర్స్, అంటే ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన మెయిన్ పర్సన్స్ అనమాట. కోఆర్డినేటర్స్ కానీ, లేదా ప్రిన్సిపల్ కానీ, లేదా ఫ్యాకల్టీ పేరు కానీ మనం ఇక్కడ మోడరేటర్స్లో రాయాలి. నెక్స్ట్, గెస్ట్ స్పీకర్స్. ఆబ్వియస్లీ చీఫ్ గెస్ట్ ఎవరున్నారో వాళ్ళ పేర్లు రాయాలి. అది ఈవెంట్, కాలేజ్ ఈవెంట్ అయితే గెస్ట్ పేర్లు రాస్తాము. ఆఫీస్ అయితే ఏ మేనేజర్ పేరో లేదా ఏ సీఈఓ పేరో రాస్తాం. నెక్స్ట్, మీటింగ్ పర్పస్. ఆ మీటింగ్ లేదా ఆ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకుంటున్నాము అనేది పర్పస్ రాస్తాం. ఇది కూడా ఆబ్జెక్టివ్ లాగే ఉంటుంది, బట్ మళ్ళీ కింద ఇచ్చారు మనకి. ఇప్పుడు అసలైంది ఎజెండా. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏం ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి, ఎవరు మాట్లాడబోతున్నారు అనేది మనం రాయాలి. అంటే నెక్స్ట్ వీక్ జరిగే లేదా రేపు జరగబోయే మీటింగో లేదా రేపు జరగబోయే కాలేజ్ ప్రోగ్రాము ఎలా ఉండబోతుంది అనేది మనం ముందుగానే ఒక ప్లాన్ వేసుకుంటాం కదా, టైం టు టైము. అదే ఇక్కడ ఎజెండా అనమాట. నేను ఇక్కడ స్పోర్ట్స్ డేకి ఎజెండా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మనం పైన 9 to 5 అని ఇచ్చాం కాబట్టి 9 to 5 మనం ఏమేమి చేస్తున్నామో ఇక్కడ రాస్తాం. 9 to 9:30 చీఫ్ గెస్ట్ వస్తారు, వాళ్ళు వెల్కమ్ చేస్తాము. నెక్స్ట్ అలా 1 by 1 9:30 to 12 స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ 4 నుంచి 4:30 విన్నర్స్ అనౌన్స్మెంట్స్ చేస్తారు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు. లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, అడ్జర్న్మెంట్, అంటే ఎండ్ టైం. అంటే మనం రేపు పొద్దున్న ఎండ్ టైము చెప్తేనే కదా వాళ్ళు ఆడియన్స్ ఎప్పటి వరకు ఉండాలో వాళ్ళకి అర్థమవుతుంది.
సో ఎండ్ టైం మనం లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాం. సో రేపు జరగబోయే స్పోర్ట్స్ డే ఇలా ఉండబోతుంది, ఈ టైం ప్రకారం మనం అన్ని ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము అని మనం ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తాం కదా, దాన్నే ఎజెండా అంటాం. దీని ప్లేస్లో మీకు మీటింగ్ ఇచ్చిన సేమ్ 9 to 10 మేనేజర్ మాట్లాడతారు, 10 to 11 ఎంప్లాయీస్ షేర్ మార్కెట్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఇలా ఆ టైం ప్రకారం మీరు ఏదైతే ఎగ్జాంపుల్గా అనుకుంటారో అది మీరు ఓన్గా రాసేసుకోవచ్చు. 9 to 5 ఏం జరగబోతుంది అనేది మీరు ఓన్గా రాయొచ్చు. లాస్ట్లో అడ్జర్న్మెంట్ అంటే ఆ మీటింగ్ కానీ ఆ ఈవెంట్ కానీ ఎప్పుడు క్లోజ్ అవ్వబోతుంది అని మనం లాస్ట్లో అడ్జర్న్మెంట్లో ఇవ్వాలి. లాస్ట్లో ఆ ఎజెండా ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఆ మేనేజరో లేదా ప్రిన్సిపలో లేదా స్టూడెంట్ కోఆర్డినేటరో ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ రాస్తాం. దిస్ ఈజ్ అబౌట్ హౌ వీ ప్రిపేర్ ఎజెండా. మీకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా, అది కాలేజ్ ప్రోగ్రామ్ ఇచ్చినా లేదా ఆఫీస్ ప్రోగ్రామ్ ఇచ్చినా లేదా ఫేర్వెల్ పార్టీ, యాన్యువల్ డే ఎలాంటి ప్రోగ్రామ్ ఇచ్చినా సేమ్ ఫార్మాట్ యూస్ చేసేయండి. ఫస్ట్ టైటిల్, టైము, డేటు, లొకేషను, ఆబ్జెక్టివ్ అన్నీ రాసేస్తారు. నెక్స్ట్ ఎజెండా అంటే స్కెడ్యూల్ లాగా రాస్తారు. లాస్ట్లో ఎవరు ప్రిపేర్ చేశారో ఆ ఎజెండా వాళ్ళ డీటెయిల్స్ రాసేస్తారు. సో ఏ ప్రోగ్రామ్ అడిగినా సేమ్ ఫార్మాట్ యూస్ చేసి ఎజెండా ప్రిపేర్ చేసేయండి. లాస్ట్ టాపిక్ మినిట్స్. మినిట్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. మినిట్స్ ఈజ్ అ రిటన్ రికార్డ్ ఆఫ్ వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ అ మీటింగ్. మనకి మినిట్స్ ఎక్కువగా మీటింగ్ కోసం అడుగుతారు. మినిట్స్ అంటే ఏం కాదండి, ఒక మీటింగ్ జరిగిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డేనో లేదా ఆ నెక్స్ట్ అవరో మనకి ఆ మీటింగ్ ఎలా జరిగింది అనేది మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. మీటింగ్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాన్ని ఎలా జరిగిందో మనం స్టోర్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్, దాన్నే మినిట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మా ప్రిన్సిపల్ లెక్చరర్స్ అందరికీ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు, చాలా వార్నింగ్స్ కూడా ఇచ్చారు కొంతమందికి. సో ఏమేం జరిగాయి ఆ మీటింగ్లో, ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏమేం డెసిషన్స్ తీసుకున్నారు ఆ మీటింగ్లో, అదంతా మా కాలేజ్ ఇన్ఛార్జ్ ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నాడు. ఎందుకు స్టోర్ చేశాడు అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు లాస్ట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నాం, ఏం డెసిషన్స్ తీసుకున్నాం, ఎవరెవరు మాట్లాడారు అనేది మనకు తెలియాలి. కాబట్టి ముందు మనం ప్రిపేర్ చేసిన మీటింగ్స్ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో రిఫర్ చేస్తాం. సో ఇలా ఒక మీటింగ్ ఎలా జరిగింది అనేది మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటే దాన్నే మినిట్స్ అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మినిట్స్ ప్రిపేర్ చేయమని అడిగితే మీరు ఒక ఫార్మాట్ ఫాలో అవ్వాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీటింగ్ టైటిల్, మీరు ఆల్రెడీ పెట్టుకున్న మీటింగ్కి ఒక టైటిల్ ఉంటుంది కదండి, ఆ టైటిల్ రాయాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగిపోయిన డేట్ రాయాలి. మీటింగ్ జరిగిన టైం మెన్షన్ చేయాలి. మీటింగ్ ఎక్కడ జరిగిందో ఆ లొకేషన్ రాయాలి. నెక్స్ట్ అటెండీస్ అంటే ఆ మీటింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, నెక్స్ట్ ఎంతమంది యాబ్సెంట్ అయ్యారు. అప్రూవల్ ఆఫ్ ఎజెండా, మీకు ఎజెండా అంటే గుర్తుంది కదండి. ఎజెండా అంటే మీటింగ్ జరగక ముందు ప్రిపేర్ చేసే ఒక డాక్యుమెంట్. ఇది మినిట్స్ అంటే మీటింగ్ జరిగిపోయిన తర్వాత ప్రిపేర్ చేసే ఒక డాక్యుమెంట్. సో మీటింగ్ జరగకముందు అజెండా ప్రిపేర్ చేసి ఉంటారు కాబట్టి అది అప్రూవల్ అయిందా లేదా అంటే దానికి ఎస్ చెప్పారా లేదా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అప్రూవల్ ఆఫ్ ప్రీవియస్ మినిట్స్. ఇప్పుడు మనం ఈ మీటింగ్ జరుపుకుంటున్నాము అంటే ముందు ఇంకో మీటింగ్ జరిగి ఉంటుంది కదా, సో ఆ మీటింగ్ మినిట్స్ ప్రిపేర్ చేసి ఉంటారు కదా, అవి అప్రూవ్ చేశారా లేదా రాసుకుంటాం. నెక్స్ట్ డిస్కషన్ పాయింట్స్, ఇది ఇంపార్టెంట్. మనం మినిట్స్ అంటే ఏమేం అయిపోయిందో రాయాలి. సో ఆ మీటింగ్లో మనం ఏమేం డిస్కస్ చేసాము అనేది మొత్తం మనం ఇక్కడ డిస్కషన్ పాయింట్స్లో రాస్తాం. నెక్స్ట్ డిస్కషన్స్ మేడ్ అండ్ యాక్షన్స్ అసైన్డ్, అంటే డిస్కషన్ చేసుకున్న తర్వాత ఎవరు ఏం చేయాలి, నెక్స్ట్ ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు, అది అడిషనల్. నెక్స్ట్ ఇంకా అడిషనల్ డిస్కషన్స్ అంటే మనం ఎజెండాలో ఉన్నవి కాకుండా ఇంకేమైనా డిస్కషన్ చేసామా అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అడ్జర్న్మెంట్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, అంటే మీటింగ్ ఎప్పుడు క్లోజ్ అయిపోయింది అనేది మనం మెన్షన్ చేయాలి. ఆ మీటింగ్స్ ఎవరు ప్రిపేర్ చేశారు అంటే మినిట్స్ ఎవరు ప్రిపేర్ చేశారు అనేది రాయాలి. అండ్ లాస్ట్లో మినిట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అది మనం హెడ్కి తీసుకెళ్ళి చూపిస్తాం, అది ఆయన అప్రూవ్ చేస్తాడు. సో లాస్ట్లో మనం అప్రూవ్డ్ బై అని రాయొచ్చు, డేట్ ఆఫ్ అప్రూవల్ రాయాలి. సో సేమ్ ఫార్మాట్, మీరు ఫార్మాట్ ఏం మార్చొద్దు, క్వశ్చన్ బట్టి మ్యాటర్ మార్చండి అంతే. సో దీంతో మీకు నోటీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎజెండా ఎలా ప్రిపేర్ చేయాలి, మినిట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అటెంప్ట్ చేయాలో కూడా క్లియర్గా చెప్పాను. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నేను చెప్తున్న జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో ప్రిపేర్ నోటీస్ అండ్ ఎజెండా అని అడుగుతారు.
లేదా ఎజెండా అండ్ మినిట్స్ అని అడుగుతారు, లేదా ఒకటే ఏదైనా అడుగుతారు. సో కంపల్సరీ ఎన్ని అడిగారో అన్నీ మీరు ప్రిపేర్ చేయాల్సిందే. నోటీస్ అండ్ ఎజెండా ప్రిపేర్ చేయమని అడిగారు స్పోర్ట్స్ డేకి. మీరు నోటీస్ ఒక్కటే ప్రిపేర్ చేస్తే మీకు హాఫ్ మార్క్స్ ఇస్తారు. ఎజెండా కూడా ప్రిపేర్ చేయాలి. మీకు పీడిఎఫ్తో పాటు మోడల్ పేపర్స్ ఎలాగో సెండ్ చేస్తాను కాబట్టి మీ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు నోటీస్, ఎజెండా అండ్ మినిట్స్ కోసం అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నోట్స్ కావాలంటే వాట్సాప్ చేయండి. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.